దేవుడు కూడా సంతోషంతో పూల వర్షం కురిపించాడంటే మీరు నమ్ముతారా? మ్యాటర్ ఏందో తెలుసుకునే ముందు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పెళ్లి రోజు వ్లాగ్స్ పెడుతున్నాను కదా, అందులో ఇది లాస్ట్ వీడియో అన్నమాట. రిమైనింగ్ ఇవి కృష్ణ సైడ్వి అండ్ పెళ్లివి కంటిన్యూషన్ వస్తాయి. అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్లి రోజు లాస్ట్ వీడియో అన్నమాట. రిమైనింగ్ బిఫోర్ వీడియోస్ అన్ని ఎవరైనా చూడకపోయినట్లయితే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. బిఫోర్ వీడియో చూసినట్లయితే గుళ్ళకంతా తిరిగి వచ్చేసాము, అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శారీ చేంజ్ చేసుకొని వచ్చి ఇక్కడ ప్రతానం విప్పతీయాలన్నమాట. ప్రతానం పెళ్లి కూతురు కాళ్ళగోళ్ళు ముందు విప్పతీయాలన్నమాట మా సైడ్. సో అదే ఇక్కడ ప్రొసీజర్ జరుగుతుంది. సేమ్ బిఫోర్ లాగే చెప్పినట్టే పెద్ద ముత్తైదు వచ్చి ముగ్గు వేసి అండ్ ప్రతానం బాక్స్ తీసుకొచ్చేసి దాని మీద 5 ముత్తైదులు అక్షంతలు వేస్తారు. సో వేసిన తర్వాత అక్కడ మనకి తాతవారి అయిన వాళ్ళు ఎదురు కూర్చొని ఇవన్నీ తీపిస్తారనమాట. ఆకులు వక్కలు ఎక్కువ తీసుకోవాలంటారు. ఆకులు కూడా వస్తాయి యాస్టీస్, అది ఇంకా చెప్పేది కాదు. సో సరే, అదంతా వీడియోలో కనిపిస్తుంది. ఓకే, అసలు మ్యాటర్ ఏంటంటే ఈవినింగ్ 8-9 ఈ ప్రొసీజర్ జరుగుతుంది. 6:30 అప్పుడు అసలు 6కి అంతా మండపం దగ్గర ఉండాలి అమ్మాయి అని చెప్పి పంతులు గారు చెప్పారు. సో ఇంకా నీకెందుకు కంటిన్యూస్లీ డాడీ అరుస్తూనే ఉన్నారు, ఎంతసేపు అని. మీకు బిఫోర్ వీడియోలు చూసినట్లయితే ఆ రోజే అన్ని 4 times కంటిన్యూగా తిరుగుడు, మళ్ళీ అంత టైం సరిపోలేదు. కానీ ట్రై చేసాం మ్యాక్సిమము. దాని తర్వాత ప్రతానం ఇప్పేసిన తర్వాత ఇక్కడ కాలగోళ్ళు తీస్తున్నారు. కాలగోళ్ళు తీయడానికి మా సైడ్ ఒడ్లు పోస్తారు చుట్టూరు. ఆ కాలగోళ్ళు తీసి దిష్టి తీసేసి డబ్బులు అక్కడ పెడతారన్నమాట అందరూ. అవి వచ్చేసరికి మంగళ వాళ్ళు అని చెప్పి ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు. మీకు ప్రొసీజర్ అంతా వీడియోలో కనిపిస్తుంది, చూసేయండి. మ్యాటర్లోకి వెళ్ళిపోతే నేను పోలవర్షం అనేది ఎందుకన్నానంటే మేము వెళ్ళడమే లేట్కి వెళ్ళాము. 7:30కి అంతా మమ్మల్ని తీసుకెళ్లి విడిదింట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ విడిదింటికి గంజి తీసుకొని రావాలి. ఆ ప్రొసీజర్ అంతా కృష్ణాస్ దాంట్లో వస్తుంది. సో వాళ్ళు వచ్చి మళ్ళీ మేము మండపం దగ్గరికి వెళ్ళే తలకి 7:45 అయ్యింది. అసలు ఇద్దరు పంతులు గారు వచ్చారు. సో వాళ్ళిద్దరు చెరొకరిని పంచుకొని కృష్ణాకి వచ్చేసరికి కృష్ణకు ఒక పూజ, నాకు ఒక పూజ అలా చేశారు. అవన్నీ నేను కృష్ణాస్ వ్లాగ్స్లో చెప్తాను నేను మీకు. ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో అన్నే టెన్షన్స్తో జరిగింది. అసలు ఏంటంటే మాకు అనుకోకుండా టైమింగ్ కూడా August 12 కుదిరింది. ఆ ఇయర్లో ఇంకా ఆగస్ట్ 16 లాస్ట్ అనమాట. అంటే దాని తర్వాత ముహూర్తాలు అసలు లేవు. నవంబర్ వరకో అండ్ జనవరి వరకో తెలీదు, క్లియర్గా గుర్తులేదు. సో అందుకని చెప్పి అందరు ఆల్మోస్ట్ ఆ ఇయర్లో ఎంత మందికి పెళ్ళైనాయో, అత్తయ్య వాళ్ళ ఊర్లో సైడ్ అయినా మా ఊరు సైడ్ అయినా కానీ. సో అందుకని మండపం దొరకలేదు, ఎంత ట్రై చేసినా మండపం దొరకలేదు. పోతారం సైడ్, ఇటు సైడ్ ఒంగోలు సైడ్ చేద్దామంటే అది మన బడ్జెట్కి మించి ఉంటుంది. సో పోతారం ట్రై చేశారు, బట్ అది దొరకలేదు. ఒంగోలు సైడ్ అంటే కొంచెం కష్టం అవుతుందని చెప్పి సో ఇంకా అక్కడే మండపం రెడీ చేశారు. మాకు పెళ్ళి స్టార్ట్ అయిన కాడి నుంచి టెన్షన్, అసలు వర్షం పడిద్దేమో. బిఫోర్ 2 days 3 days ముందు కూడా వర్షం పడింది. మా మ్యారేజ్ బిఫోర్ 3 days టెన్షన్తోనే పెళ్లి వరకు వచ్చేసాము. అలా పెళ్లిలో వచ్చేసరికి అంతా బాగానే జరుగుతుంది. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. దేవుడా అందరు తడిచిపోతారు, అంతా ఆగిపోతుంది, ఎలా అని టెన్షన్ పడేలోపు జస్ట్ ఒక 2 minutes పూల వర్షం అలా కురిపించి ఆపేశాడు దేవుడు. అదైతే నమ్మలేకపోయాము, చాలా సంతోషంగా అనిపించింది అప్పుడు. సో నెక్స్ట్ అనదర్ వేరే జరిగినాయి, మనం చెప్పే కాదు. అండ్ బాగుంది, మ్యారేజ్ మంచిగా ఉంది. మ్యారీడ్ లైఫ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు. చాలా బాగుంది, పెళ్ళి కూడా బాగుంది, అంతా మంచిగా జరిగింది. సిచ్యువేషన్స్ వల్ల మనకి కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం లవ్ని గుర్తుపెట్టుకొని మిగతాయి వదిలేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అంతే, ఇంకా అయిపోయింది. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే ఉండాలి. నెక్స్ట్ డే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి రావాలి. అలా ప్రొసీజర్ అదంతా. ఇంకా పెళ్ళైతే అది. ఇక్కడ నేను ఏంటంటే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో నేను బయలుదేరుతున్నాను పెళ్లి మండపానికి వెళ్ళేటప్పుడు కన్నతల్లి పసుపు రాయాలన్నమాట. అదేదో సమాచారం, అవన్నీ నాకు క్లియర్గా తెలీదు. సో ఇక్కడ నేను టెన్షన్గా ఉన్నాను, టైం అవుతుందని. కెమెరామ్యాన్ అన్న అయితే నవ్విస్తున్నారు, కొంచెం నవ్వమ్మా ఏం కాదు అని. కృష్ణాస్ వాళ్ళు కార్ పంపించేశారు. ఆ కార్నే డెకరేషన్ చేసి పంపించారనమాట. అలా డెకరేషన్ చేసి ఇంకొచ్చేసాము. మక్కప్పుడు ఒంగోలు వెళ్ళింది సంథింగ్, ఎందుకో నానయ్యి బట్టలు
అన్‌స్టిచబుల్ తెచ్చాము. స్టిచ్ అయినయి తీసుకురావడానికి వెళ్ళింది. స్టిచ్చింగ్ జరగలేదనమాట. అందుకని వెళ్తే అక్క అందుకే అలా ఉంది ఫేస్ అక్కది. నాతో రావాలనుకుంది కానీ రాలేకపోయింది. నేను నీ కారులోనే వస్తాను, నీతోనే ఉంటాను అనింది. బట్ రాలేకపోయింది. అప్పుడే ఒంగోలు నుంచి వచ్చింది. సో ఒంగోలు నుంచి రావడం వల్ల లేట్ అయింది. తను రెడీ అయ్యి రావాలి కదా, నాకేమో ఇక్కడ టైం అయిపోతుంది. అందుకని నన్ను పంపించేశారు. అమ్మ నాన్న అందరూ వెనకొస్తున్నారు. నాతో పాటు పెద్దమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు వచ్చారు. అండ్ ఇది మార్నింగ్ అప్పుడు భోజనాలు పెడతాం కదా ఇంటి దగ్గర, అదనమాట ఈ వీడియో. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్.